వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి నీ కార్లు పట్టుకుంటానట్టు పోలేదు. చాలా మోసపోయినాను సార్. నాకేమి జ్వరం ఉన్నా నేను రయ్యి పొగులు ఏడుస్తానే ఉన్నా సార్. దేవుడు సాక్షిగా ఆ 7 కొండల వాడు సాక్షిగా వాడు పోడుస్తాడో ఉంటాడో తెలదు. ఆ చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాం. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే సేవింగ్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. పెళ్ళిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకున్నామనేసి మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమో ఒకరు ఏమారంటే పర్వాలేదు, ఇంత మంది ఉంటారా స్వామి? 1500 మంది అవుతారు సార్. నా పేరు అమ్రీన్. నేను రావన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాము. మా నాన్న చనిపోయి దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. 2014 నుంచి మేము వాళ్ళ దగ్గర చిన్న చిన్న జాబ్స్, టీచర్ జాబ్ చేస్తూ ఉన్నాము. ఆ చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాం. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే సేవింగ్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. పెళ్ళిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకున్నామనేసి. చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము, ఆడబిడ్డల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునింది. కన్నీళ్ళు పెట్టుకొని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి, వేరే వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి వేడుకుంటున్నాను. నాకంతా చెప్పేది రాస్తారు. నాకు న్యాయం చేసి నా దుడ్లు చేయండి సార్. చాలా బాధల్లో ఉంటాం మేము. నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి ఒక 3 నెలలింటి వడ్డీకే వద్దు, మాకు మొదలు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలలింటి తిప్పించి నన్ను కాడాడిచి ఎప్పుడో రేయో పూడ్చినాడు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు, పోయినాడు అనేది మేము ఉంటే మన కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడుతున్నాం సార్. అన్నము నీళ్లు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతాను. వాళ్ళ మగుడు నాకు ఎప్పుడు ఏం కాగితాలు చదువుకోవట్లేదు. ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుక్కుంటాను ఇచ్చిన్నాడు అంతా. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మాకు చాలా బాధపడతాము. పాపలు కొనతా ఉన్నారు సార్. డబ్బులు ఆడపెట్ల సొత్తులు సార్ 20 లక్షలు వడ్డీ మొదలు ఏమవుతున్నా మా డబ్బులు మా ఇచ్చే స్వామి నీ కార్లు పట్టుకుంటానట్టు పోలేదు. కార్లు కాదు నిచ్చాను మా నీ ఆడబెట్టలు మా బెట్ల కదా అని కడాకి నెత్తిన గుండె పెట్టేసిపోయి స్వామి 20 లక్షలు మా భూమి అమ్మిచ్చింది డబ్బులు. అది మా మొగుడు యాటికి యాపులు అటు నా మొగుడు కమలత బ్యాంక్ గిన్నె పెట్టి భూమి అమ్మి డబ్బులు 20 లక్షలు పెడితే పోనీ వడ్డీ మొదలు అంతా మేము వద్దట్టాం కదా. మా వడ్డీ మొదలు చేతి కదా 10 లక్షలు, అది కూడా వద్దట్టి 23 లక్షలు వద్దట్టాం కదా. 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డలు బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సోగమంటే మా ఇచ్చేస్తాను. మీ ఆడబిడ్డల సొత్తు నాకు వద్దు. ఆడబిడ్డలు దాన్ని కడాకి రేయకపోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కుందాం. న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా. చీటీ డబ్బులు వద్దంటే 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్నీ వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తులు 20 లక్షలు ఇస్తాయి సార్.
మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు వాళ్ళ ఇంట్లో మా ఇండ్లకి మా ఆడబిడ్డల సొత్తు అంటే అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటానట్టు నువ్వు ఏడద్దమ్మా నీ సొత్తు నీకు ఇచ్చేస్తాను ఆడబిడ్డలు కదా నాకు బిడ్డ కదా ఆడబిడ్డని సరే 30 ఏంటి పరిచయం కదా నాకు సార్ ఇచ్చేస్తాను 20 లక్షలు వస్తే కడాకి బేగాలు వేసుకొని పెట్టేసి పోయినారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకుందాం చెప్పు? మేము కొత్తిమీర పుదీనాలు మాతో డబ్బులు అమ్ముతామా? మేము అమ్ముకునే ₹1 అంత మోసం చేయించిన ప్రజలకి ఎంతమంది ఊరా ఇద్దరు పోనేకి పోనీ 5,000 10,000 పోండి ఒక సంవత్సరం ఒక 5 నెలలు అమ్మించేద్దామనేకి మేము భూమి దుడ్డు కదా చూడ మా మొగుడు పాప పోనీ కష్టపడతాడా మేము భూమి అమ్మి మా బిడ్డ తెచ్చుకుంటుంది నువ్వు తీసుకొని మా అమ్మని ముంచుతుంది ఎట్లా జరిగింది సార్ మాది గెత్తి ఏం చేసే స్వామి ఏదో ధర్మము మేము అదే అడుక్కునేది వచ్చిండేది. సార్ 15 సీట్లు ఉండగానే నేను సీట్ ఎత్తకపోయినా సార్ మా పిల్లోనికి ఒళ్ళు బాగాలేదు సీఎం సీట్ లేకపోతే వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారు సార్ నా తర్వాత డబ్బులు లేదు సీట్ ఎత్తేకొస్తే నువ్వు లాస్ట్లో ఎత్తుకుని లాస్ట్కి చేసి ఇప్పుడు 6వ నెల అయిపోయింది సార్ సీటు ఆ డబ్బు ఇవ్వలేదు మళ్ళీ డబ్బు అడిగితే ఇంకొక సీట్ వేస్తే ఇస్తాలే అంటే ఇచ్చేలేదు ఉన్నాడు సార్ మళ్ళీ ఇంకొక సీటు కట్టినాను 15 సీట్లు కట్టినాను సార్ దానికి ఆ డబ్బు ఇవ్వలేదు ఈ డబ్బు లేదు ఇస్తా వెంకటేశ్వర సత్యం చేసి సార్ బిడ్డల సాక్షిగా ఇస్తామని సత్యం చేసా లాస్ట్కి రాత్రే వెళ్ళిపోయినాడు సార్ మాకైతే ఏం ఎవరు సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు ఇంకా మా ఊర్లో చాలా మందికి ఇవ్వాలి సార్ గంగవరంలో చాలా మందికి ఏమార్ చేసి వెళ్ళిపోయినాడు సార్. గంగావతి సార్ కంసల వీధిలో ఉండి బావి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెళ్లి కాక చేసి పెట్టిన డబ్బులు సార్ మళ్ళీ నాకు మనవునికి ముందే ఎవరికనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు 15వ తేదీ పోతే ఆసుపత్రిలో ఉన్నానని చెప్తారు మళ్ళీ పోతా 18వ తేదీ మనిషి లేదు సార్ నీకు ఎంతో నాకు సహాయం చేసినారు మిమ్మల్ని నేను వదలను నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్ ఇద్దరు మొగుడు పిల్లము అంతే సార్ మళ్ళీ మంచి ఉరివి లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. వయసు అయిపోయింది సార్ నేను కాశమ్మ సార్ మా కొడుకులు భూమి అమ్మింది నాకు ఇచ్చిరు సార్ దాన్ని ఎత్తపోయి వెంకటరామరావు సార్ ఇస్తుంది సార్ దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిండాడు సార్ సీట్ వేసిండ్రి సార్ ఒక దుడ్లు కూడా వేయలేదు సార్ మాకు ఏమి అట్లా పూడ్చి సార్ నేను ఎట్లా సార్ బతికేది నేను ఎట్లా సార్ మీరు చెప్పండి న్యాయం చేయండి సార్ మీరే దిక్కు సార్ మాకు సార్. ఈ నెల 18వ తేదీ మా అందరికీ రావు పి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని సిఐ గారిని దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటానికి వచ్చినాము. ఎంత బాధపడతాడు అందరూ చెప్పేసారు వాడు దొంగ అని వాడు మంచోడని బాధపడుతుంది సార్ మేము ఎవరు లేదు సార్ మాటలు చెప్పినాడు సార్ వాడు చాలా బాధలు తెచ్చిపోయినాడు అన్నము నీళ్ళ ముట్టలేదు సార్ చాలా బాధపడతాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పి సార్ వాడికి 5వ తేదీ సార్ చెప్పినాడు సార్ వాడు ఎంతో బాధ వాడు మేమెంతో బాధపడతాను మాకు అదే గతి ఎవరు లేదు సార్ మాకు దుడ్డుకి తప్పించి 3 నెలలుంటి కరెంటు బిల్లు కట్టే ఇలా కూరలే నంజర్లే ఏమీ లేదు సార్ దాన్ని తెచ్చుకొని తినుకుంటా ఉంటుంది చెట్టు మేము ఏమీ చేయం సార్ మాకు ఎంతో వయసు అయిపోయి చచ్చిపోతాము ఇది ఒక వీడు దుడ్డు ఎత్తుకొని చాలా ఉరిపోసి కొడతాం అనుకుంటాను సార్ నేను మాత్రము ఇంకా 2 నెలలు చూసి దేవతని చింతమానికి ఉరి పోసుకుంటాను సార్ నాకు గుండె కొట్టుకుంటాను సార్ నా దుడ్డు కాదు సార్ నాకు సార్ నాకు ఫోన్ చేసి అమ్మ వచ్చినట్టు ఎట్లా సార్ వస్తుంది
హాస్పిటల్కి చెప్పలేకుండా చచ్చిపోతాడు నాన్న. మొగుడు మనకి ఎత్తుకొని ఇసు కానీ మొగుడుతో పోరు. ఆయన వద్దే ఆ ముట్ట కాగితాలకి ఆ బుక్కి ఏమొస్తుంది అని చెప్పినాడు. నేనే ఎండలేదు సార్, దేవుడు సాధ్యంగా చాలా మోసపోయినాను సార్. నాకేమి జ్వరం ఉన్నా నేను రయ్యి పొగులు ఏడుస్తానే ఉన్నా సార్, దేవుడు సాధ్యంగా. ఆ 7 కొండల వాడు సాధ్యంగా వాడు పోడుస్తాడో ఉంటాడో తెలదు. ఆ దేవునికి ఏం ఒప్పిస్తాను. నేను మాత్రం అన్నమే తినలేదు సార్. నువ్వేమన్నానుగా ఒకే కన్నీరు కారే పని. మా అమ్మ ఇచ్చింది సార్ 5 లక్షలు ఆడబిడ్డలకేనే. మళ్ళీ మా భూమి వేరే వాడు కొట్టేసినాడు. వాడు 15 లక్షలు ఇచ్చినాడు సార్. అంతా ఎత్తుకో 1 నోట్లు వేసినాడు సార్. భూమి పాస్బుక్లు వాడు కొట్టేసినాడు సార్. మా భూమి అమ్ముకునేకి గెత్తి లేకుండా చేసేసినాడు సార్. సార్ చాలా బాధ సార్. నేను ఊరి పోసుకునేది గ్యారెంటీ. మా ఇంటి పక్కలోనే సార్ 30 years నుంచి